అతనికి అబ్రహాం దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను. అబ్రహాంని దేవుడిని నమ్ముకోవడం కూడా దేవుని దృష్టికి అది నీతిగా ఎంచబడ్డది. ఈరోజు నువ్వు దేవుని నమ్ముకుంటున్నావా? అవును, నీ యొక్క క్షేమకాలంలో కూడా నువ్వు దేవుని నమ్ముకుంటున్నావా? నీ యొక్క ఇబ్బందిలో కూడా నువ్వు దేవుని ఆశ్రయించినవా? ఇంకా దేవుడు నీ జీవితంలో ఏ మేలు జరపకపోయినా కానీ, ఏ మేలు నీ జీవితంలో, ఏ మార్పులు నీ జీవితంలో నువ్వు చూడకున్నా, ఇంకా నువ్వు దేవుని వెంబడిస్తున్నవా? ఇంకా నువ్వు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నవా? ఇంకా దేవుని హత్తుకొని జీవించగలుగుతున్నవా? నీతిమంతుల జాబితాలో దేవుడు నిన్ను చేర్చుకోవడం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే నీ యొక్క నీవు తృప్తిపరచబడతావు. ఏ కోరిక మేరకు, ఏ ఉద్దేశము మేరకు, ఏ యొక్క సంకల్పం మేరకు నీ యొక్క ఆశ కలిగి ఉన్నవో, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచడం